కీర్తనలు 81 మొదటి వచనం కలిసి చదువుకుంటాం. ఎనభై ఒకటో కీర్తన మొదటి వచనం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనలు 18:32 వచనం కూడా కలిసి చదువుకుంటాం. కీర్తనలు 18:32 వచనం. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంన నడిపించువాడు ఆయనే. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రభు దినాన మీ పాదముల చెంత చేరి రాగులటకిస్తున్న ఆధిక్యతను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాను. చదువుకున్న ఈ లేఖన భాగాల మీద మీ ఆశీర్వాదం ఉంచి దాచబడిన ఆత్మీయ సత్యాలు గ్రహించినట్లు మా మనోనేత్రులు వెలిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసులను, మీరు ఏదైనా అందచేస్తే కానీ నేనేమి చెప్పచాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటాను. మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపించుము, సహాయపడము, మేలుకై జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్లు మీ హస్తాలు చెప్పుకుంటూ మీ మెండైన దీవెనలు కోరుతూ యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మనం ఆనందించడానికి, పాటలు పాడడానికి, మన కష్టతరమైన క్రైస్తవ జీవితాన్ని సంతోషంగా గడిపేదానికి దోహదపడేది ఆయన ఇచ్చే బలమే. ప్రభు చేత మనం బలపరచబడితే కానీ మన క్రైస్తవ యాత్రలో ఆనందించడం, పాటలు పాడటం సాధ్యమయ్యే విషయం కాదు. ఎంచేతంటే క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం లాంటిది. ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు చాలా కొద్దిమందే. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీల్లేదు. అద్దుబాటులతో కూడింది, ఎన్నో నియమ నిష్టలతో కూడినటువంటి జీవితం. కనుక ఆనందించేదానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎవరైతే ప్రభు చేత బలపరచబడతారో అలాంటి వారు ఆనందించడమే కాదు, ఆనంద గీతాలు కూడా ప్రభు నిమిత్తం పాడగలరు. అందుకే క్రైస్తవ జీవితానికి దేవుని యొక్క బలం చాలా చాలా అవసరమైనటువంటిది. ఈ దినాల్లో మనము ఆ బలము ఆత్మీయ జీవితంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, ఎలాగ మన ఆశీర్వాదానికి కారణమవుతుంది అన్న సంగతులను గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము దావీదు తన అనుభవంలో తాను చెప్తున్నటువంటి మాట 18వ కీర్తన 32వ వచనంలో, ఆయన నాకు బలము ధరింపచేసేటువంటి వాడు. కీర్తన 18:32వ వచనం. ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈస్ గాడ్ దట్ గైడెత్ మీ విత్ స్ట్రెంగ్త్ అండ్ మేకెత్ మై వే పర్ఫెక్ట్ అని చెప్పాడు. సో నన్ను యథార్థ మార్గంన నడిపించువాడని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో హీ మేకెత్ మై వే పర్ఫెక్ట్, నా మార్గాన్ని పరిపూర్ణమైందిగా చేయవాడు ఆయనే అన్నటువంటి భావన ఇస్తుంది. ఇంకో మాటలో చెప్పాలనంటే పరిపూర్ణతలోనికి నన్ను నడిపించువాడు ఆయనే అని చెప్పవచ్చు. అట్లాగే పరిపూర్ణతలోనికి మనల్ని నడిపించే విషయంలో ఆయన బలం మనకెంత అవసరం. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన తన బలం చేత నన్ను ధరింపచేస్తాడు, ఆయన బలాన్ని నాకు ధరింపచేస్తాడు, అట్లు ఆయనను నన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు అని చెప్తున్నాడు. సో పరిపూర్ణతలోనికి నడిపించబడ్డం అంటే ఏంటి అని ఆలోచిస్తే, ఒక మాటలో చెప్పుకోవాలంటే మనము ఏమి అయి ఉండాలని ప్రభు కోరాడో ఆ స్థాయిలోనికి రావటమే.
మనం ఏమై ఉండాలని ప్రభు కోరాడు. మనందరికీ బాగా తెలుసు, జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమందు మనం రూపింపబడక మునిపే దేవుడు మన విషయంలో ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది, ఒక కౌన్సిల్ ఉంది, ఒక ఆలోచన ఉంది. మనం ఏమై ఉండాలి అన్నటువంటి విషయంలో ఆలోచన కలిగినటువంటి దేవుడు. సో ఆయన ఆలోచన మనం ఏమై ఉండాలని కోరుతున్నాడో ఆ స్థాయిలోనికి మనం రావడమే సంపూర్ణతలోనికి రావడం అని చెప్పవచ్చు. ఈ ఆయన కౌన్సిల్ విషయానికి వచ్చినప్పుడు, ఆయన ఆలోచన విషయానికి వచ్చినప్పుడు 2 రకాలుగా ఆయన ఆలోచనలు ఉంటాయి. ఒకటి జనరల్ కౌన్సిల్ అని చెప్పవచ్చు, అంటే అందరికీ సంబంధించింది. ఇది అందరూ కూడా ఈ ఆలోచనలో ఉండాల్సిందే. రెండవది స్పెసిఫిక్ కౌన్సిల్, అంటే ప్రత్యేకమైనటువంటిది, మన వ్యక్తిగతమైన జీవితంలో ఆయన కలిగి ఉండేటువంటి ఆలోచన. అందరి పక్షంగా ఆయన కలిగి ఉన్న ఆలోచన ఏది అని అంటే, మొదటి పేతురు 2:9 చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రాచురపరచుట. సో ఇది జనరల్గా మనందరికీ కూడా, మనందరి విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి కౌన్సిల్ అని చెప్పవచ్చు, ఆలోచన అని చెప్పవచ్చు. అంటే ఒక మామూలుగా చెప్పుకోవాలంటే, మనము ఆయనను రిఫ్లెక్ట్ చేయాలి, ఆయన గుణాతిశయాల్ని ప్రచురపరచాలి, ఆయన గుణలక్షణాలే మనలో సంతరించుకున్న వారమై మనం కనపడాలి. ఇది మొదటిది, అందరి విషయంలో దేవుడు కలిగి ఉన్న సంకల్పం. రెండవది వ్యక్తిగతంగా మన విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం, పర్సనల్ కౌన్సిల్. ఈ పర్సనల్ కౌన్సిల్ విషయానికి వచ్చినప్పుడు తారతమ్యాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. అందరూ ఒకలాగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. 1 కొరింథీ 12వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని స్వస్థపరిచే వరములు కలిగినవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను, అట్లాగా వేరువేరుగా ఆయన ఒక్కొక్కరి విషయంలో ఆయన సంకల్పం అనేది ఉంది. కనుక ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన విషయంలో ఆయన ఏదైతే సంకల్పం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశంలోనికి మనం రావాలి, కంప్లీట్గా రావాలి. అది పరిపూర్ణత అంటే, అది సంపూర్ణత అంటే. సో ఆ సంపూర్ణతలోనికి రక్షించబడిన తర్వాత ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించేటువంటి ప్రక్రియలో దేవుడు తన బలాన్ని మనకు ధరింపచేస్తాడు. మనం బలహీనం, ఆయన ఉద్దేశాల్లోనికి వచ్చేటువంటి విషయంలో మనం చాలా చాలా బలహీనులం. అందుచేతనే ప్రభు తన బలం చేత మనల్ని బలపరిచి తన ఉద్దేశాల్లోనికి మనల్ని నడిపిస్తాడు. ఈ ఉదయకాలం కొన్ని సంగతులు ఈ విషయంలో మేము చూసాము. మొట్టమొదటిగా ఆయన మన విషయంలో కలిగి ఉన్నటువంటి సంకల్పాల విషయాల్లో నెరవేర్చబడకుండా ఉండేదానికి అపవాది వాడు శాయశక్తిలా ప్రయత్నిస్తాడు. అంటే దేవుని ఉద్దేశంలోనికి మనం రాకుండా, ఆయన మనం ఏమై ఉండాలని కోరుకున్నాడో ఆ స్థితిలోనికి మనం రాకుండా వాడు మన మీద దాడి చేయడం ప్రారంభిస్తాడు. అందుచేత దేవుడు ఏం చేస్తాడు అనంటే, 18వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. 18వ అధ్యాయం కీర్తనలు 18వ అధ్యాయం 16-17 వచనాలు. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించాను. సో దేవుడు తన బలం చేత మనకంటే బలవంతులైన మన శత్రువు చేతిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. యాకోబు యూదాపత్రిక 1వ వచనంలో కూడా అదే మనం చదువుతాం. చదవండి, యూదాపత్రిక ప్రకటనకు ముందు యూదాపత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి. సో ఆయన మనల్ని ప్రిజర్వ్ చేస్తాడు. కొంతమంది భక్తుల జీవితాల గురించి చూసాం. యోసేపును దేవుడు ప్రపంచానికే రాజుగా ఉండాలని ఎన్నుకున్నాడు.
కానీ యోసేపు దేవుని ఉద్దేశాల నుండి వైదొలిగిపోనట్లుగా అపవాది అన్నల్ని ప్రేరేపించి ద్వేషం చేత తను చంపడానికి ప్రయత్నం చేశారు, గుంటలో పడేశారు. చివరికి చంపలేకపోయారు. పొతీఫర్ ఇంటిలో కూడా తనకు కలిగిన అవమానకరమైన పరిస్థితుల్లో పొతీఫర్ తన్ను చంపివేసి ఉండవచ్చు. ఎందుకంటే యోసేపు కొనబడిన బానిస, తనకు హక్కులు లేవు, పౌర హక్కులు లేవు. తను చంపివేసినా ఎవరు అడగటానికి వీలు లేదు. కానీ అక్కడ కూడా దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉండి చంపబడక కేవలం చెరలో మాత్రమే వేయబడ్డాడు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే పుట్టినప్పుడే సాతానుడు ఫరో చేత చంపడానికి తను ప్రయత్నించాడు. ఆ తర్వాత 40 ఏళ్ళు నిండిన సందర్భంలో కూడా, ఐగుప్తుని చంపినటువంటి సందర్భంలో కూడా ఫరో మోషేని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ రీతిగా భక్తుల జీవితాలు మనం గమనించి చూస్తే తప్పకుండా ఆయన సంకల్పంలో ఉన్నారు, పలానా ప్రత్యేకమైన పని కొరకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అన్నటువంటి వారిని ఎవరిని కూడా వాడు వదిలిపెట్టాడు. వారి మీద వాని దాడి ఎప్పుడూ జరుగుతుంటుంది. అంటే ఆయన ఉద్దేశాల్లోనికి రాక, ఆయన సంకల్పంలోనికి మనం రాకుండా ఉండినట్లు వాడు మనల్ని హతం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభుకు స్తోత్రం, మనకు బలమైన దేవుడు, ఆయన మనల్ని కాపాడుతాడు, మహా జలరాశుల నుండి తీస్తాడు. మనకంటే బలమైనటువంటి శత్రువుల చేతిలో మనం పడకుండా మనల్ని కాపాడుతాడు. తర్వాత 34వ వచనంలో, 18వ కీర్తన 34వ వచనంలో మనం చూడవచ్చు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయన. హీఈస్ మై టీచర్, హీఈస్ మై ట్రైనర్. ఏ ఉద్దేశం కొరకు, ఏ సంకల్పం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడో ఆ ఉద్దేశాలు, ఆ సంకల్పాలు మనలో, మన ద్వారా నెరవేర్చబడ్డానికి ఆయన మనకు తర్బీదిస్తాడు. అంచేతనే బైబిల్ గ్రంథంలో ప్రభు చేత గొప్పగా వాడబడినటువంటి వారందరి జీవితాలు గమనిస్తే వారందరూ మొదట ప్రభు యొక్క తర్బీదు గుండా వెళ్ళినటువంటి వారు. చాలా కఠినమైనటువంటి పరీక్షల గుండా, పరిశోధనల గుండా వారిని తీసుకుని వెళ్ళి ప్రభు వారిని తర్బీదిచ్చి ఆ తర్వాత వారిని ఆయన ఉద్దేశానుసారంగా వాడుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక మన ఎడల ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలోనికి రావాలి. ఆ సంకల్పంలోనికి రాకుండా శత్రువు మనల్ని అడ్డుకుంటాడు, అందుకే కాపాడబడాలి. ఆ సంకల్పం మన ద్వారా నెరవేర్చబడ్డానికి తర్బీదు పొందిన, సిద్ధపరచబడినటువంటి పాత్రలుగా మనం ఉండాలి. 4వది ఏం చెప్పుకున్నామంటే, అట్లాగా మన విషయంలో ఉద్దేశాలు కలిగినటువంటి ఆ ప్రభువు యందు మనం నమ్మిక ఉంచాలి. చూడండి 30వ వచనం, 18వ కీర్తన 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలం, ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడం. ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడం. కనుక మనం ఆయనను నమ్మిక ఉంచాలి. యాజ్ ఫర్ గాడ్ ఈస్ వేస్ పర్ఫెక్ట్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ట్రైడ్, హీ ఈస్ బక్లర్ టు ఆల్ దోస్ దట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన కేడంగా ఉంటాడు. ఏ విషయాల్లో విశ్వాసం ఉంచాలి అంటే, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆయన తలంపులను మనం నమ్మాలి. ఆయన తలంపులందు విశ్వాసం ఉంచాలి. సో దేవుని తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. యెషయా 55:8-9 వచనాల్లో చదువుతాం కదా, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాం. కనుక మనం ఏమై ఉండాలనో ఆ విధానంలో ఉండడానికి ఆయన తలంపులు ఎరగాలి, ఆయన తలంపుల యందు నమ్మిక ఉంచాలి. చాలాసార్లు దేవుని తలంపులు ఎరగడానికి కానీ మనం పూనుకోం. మన విషయంలో మనమే ఆలోచిస్తాం, మన విషయంలో మనమే తలంపులు కలిగి ఉంటాం. నేను ఫలానా అయి ఉంటే బాగుండు అని అనుకుంటాం, దాని కొరకు ప్రాకులాడతాం. అందుచేతనే దేవుని చేత సరైన విధానంలో వినియోగించబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండం. కనుక మొదట మనం గుర్తించాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన విషయంలో ఆయన కలిగి ఉన్న తలంపులందు నమ్మిక ఉంచాలి. రెండవది, ఆయన సామర్థ్యమందు నమ్మిక ఉంచాలి. యెషయా 41:14-15 వచనాల్లో చెప్తాడు,
పురుగు వంటి యాకోబు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. 15వ వచనంలో అంటాడు, కక్కులు పెట్టబడి నురుపిడి మ్రానుగా నేను నిన్ను చేస్తాను. వాస్తవానికి యాకోబు పురుగుతో పోలుస్తున్నాడు, కానీ ఎలాంటి సాధనంగా చేస్తాడంట? కొండలను పొడి చేయగలిగినటువంటి సాధనంగా ప్రభు తను సిద్ధపరుస్తున్నాడు. సో ఇది ఆయనకున్న శక్తి, మనల్ని ఆ రీతిగా సిద్ధపరిచే విషయంలో ఆయనకున్న శక్తి. మనం బలహీనలమే, చేతకాని వాళ్ళమే, పురుగు లాంటి వాళ్ళమే. బట్ ప్రభు ఒకవేళ ఆయన మనల్ని సిద్ధపరిస్తే తన శక్తి చేత ఎంత గొప్పగా మనల్ని సిద్ధపరచగలడంటే ఊహించనంత గొప్ప కార్యాలు మన ద్వారా ప్రభు చేయగలడు. చివరిగా ఆయన లాయల్టీ మీద మనం నమ్మకం ఉంచాలి, ఆయన నమ్మకత్వం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 3-6 వచనాల్లో అపోస్తలుడైన పౌలు రాస్తుంటాడు, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడు. వన్స్ హీ స్టార్ట్స్, హీ ఫినిషెస్ ఇట్. సో మనలో కార్యాన్ని ప్రారంభించిన దేవుడు ఆ కార్యాన్ని ముగిస్తాడు. అది ఆయనలో ఉన్న నమ్మకత్వం, ఆయన లాయల్టీ అని చెప్పవచ్చు. ఆయనలో ఉన్న నమ్మకత్వం. చూడండి, మనం కొంతమంది మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళని ఏదైనా కాస్త పైకి తీసుకురావాలని ఆలోచించి కొంతకాలం వరకు మనం సహాయపడిన తర్వాత వాళ్ళు మనం ఇచ్చేటువంటి సహాయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు, దుర్వినియోగం చేస్తున్నారు, పాడు చేసుకుంటున్నారు అని తెలిసినప్పుడు వారి విషయంలో మనకు కలిగి ఉన్న తలంపులు మనం మానుకుంటాం. ఒరే, నేను ఇట్లా చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ప్రతికూలంగా ఉంది, నేను ఆ రీతిగా చేయలేను, ఎందుకంటే నువ్వు నా మాట వినడం లేదు, నేను చెప్పినట్టుగా నడుచుకోవటం లేదు అని మన ఉద్దేశాలు మార్చుకుంటాం. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన సంకల్పములు మారో, ఆయన ఉద్దేశాలు తరతరాలకు నిలుస్తుంది. హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు. హీఈస్ ది ఆథర్ అండ్ ది ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అన్నాడు. అనంటే మనకు కర్త, కొనసాగించేవాడని రాయబడింది, ముగించేవాడని రాయబడలేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఫినిషర్ అనే మాట కూడా వాడాడు. ఈజ్ ది ఆథర్ అండ్ ది ఫినిషర్, అంటే ఆరంభించిన వాడు ముగిస్తాడు. కొన్నిసార్లు మనం జారిపోయినా, తప్పిపోయినా, వెనకబడిపోయినా, ఆయన ఉద్దేశాల్లోనికి మనం రాలేకపోయినా మన విషయంలో ఆయన సంకల్పాలు మారవు, మనల్ని తిరిగి ఆయన సంకల్పంలోనికి తీసుకొస్తాడు. సో ట్రస్ట్ ఇన్ హిస్ లాయల్టీ. సో ఆయన తలంపుల మీద నమ్మకం ఉంచాలా, ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉంచాలా, ఆయన నమ్మకత్వం మీద మనం నమ్మకం ఉంచగలిగితే నిశ్చయంగా దేవుడు మనం ఏమై ఉండాలని ప్రభు కోరుతున్నాడో ఆ రీతిగా ప్రభు తీసుకొని రాగలడు. అపోస్తలుడైన పౌలు చాలా ధైర్యంగా చెప్పాడు కదా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో ఏం చేయాలని కోరినాడో, ఏం చేయాలని కోరాడు? గలతీ 1:15 చెప్పాడు కదా, నేను గర్భవాసినైనది మొదలుకొని, తల్లి గర్భమందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపాలి, అందుకు నన్ను అపోస్తలుగా చేశాను. ఒక మామూలుగా చెప్పుకోవాలంటే అన్ని జనులకు నేను అపోస్తలుడై ఉండడం అనేది నా విషయంలో దేవుని సంకల్పం. ఇప్పుడు అంటున్నాడు, నేను ఆ స్థితిలోనికి వచ్చాను, నేను ఏమై ఉన్నానో అది ప్రభు కృపాలనే అయినాను. కనుక పరిపూర్ణత అనంటే దేవుడు మన విషయంలో ఏమై ఉండాలని కోరాడో ఆ స్థితిలోనికి మనం రావటమే. అయితే ఏ రీతిగా ప్రభు మనల్ని నడిపిస్తాడు అనేది ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా 32వ వచనంలో, నాకు బలం ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయన. అంటే హీ లీడ్స్ అస్, ఆయన మనల్ని నడిపించువాడు అని అంటాం. దేనిలోనికి నడిపిస్తాడు? మొదట్లోనే మనం చెప్పుకున్నట్లుగా మనల్ని పరిపూర్ణతలోనికి లేక సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. హీ మేకెత్ మై వే పర్ఫెక్ట్. సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడు. హెబ్రీ 6వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో మనం చదువుతాము, సంపూర్ణులగునట్లు సాగిపోడి, సంపూర్ణులగునట్లు సాగిపోడి. సో క్రైస్తవ జీవితం ఒక యాత్రతో పోల్చబడింది.
మన ప్రయాణాన్ని ఆరంభించిన మనం మన ప్రయాణాన్ని కొనసాగించి మన ప్రయాణాన్ని ముగించాలి. మన ప్రయాణం యొక్క ముగింపే మన పరిపూర్ణత. కనుక ఆ సంపూర్ణతలోనికి మనం వెళ్ళినట్లుగా సాగిపోవాలి. ఈ సాగిపోయే ప్రక్రియలో సరిగా మనల్ని సరైన మార్గంలో, పరిపూర్ణ మార్గంలో నడిపించేవాడు ఆయనే. ఏంటి ఆ మార్గం మనం ఆలోచిస్తే మన రక్షణలో 3 భాగాలు మనం చూడవచ్చు. మొట్టమొదటిది గతకాల రక్షణ. అది పాప క్షమాపణ గురించి మాట్లాడుతుంది. పేతురు రాస్తూ ఏమంటాడో చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం. మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గల వారై ఆనందించుచున్నారు. మన గతకాల రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మనం ఆయన్ని చూడలేదు, కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచినాం. మన రక్షణార్థమే ఆయన శిలువలో చేసిన కార్యం ఎందు నమ్మికుంచాం. దానివల్ల జరిగిన విషయం ఏంటంటే ఆత్మరక్షణ వచ్చింది, పాప క్షమాపణ కలిగింది, రక్షించబడ్డాం. దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. సో మన గతకాల రక్షణ మనం ఆనందించడానికి దోహదపడింది. ఎందుకంటే అది మనకిచ్చిన క్షమాపణ. ఎటువంటి క్షమాపణ ఇది అంటే, ఉరిశిక్ష పడినటువంటి వాడు అకస్మాత్తుగా వానికి ఒక వార్త వచ్చింది, నీ మీద శిక్ష తప్పిపోయింది అని. తగ్గించబడడం కాదు, పూర్తిగా నీకు శిక్ష లేకుండా పోయింది, విడుదలవుతున్నావు అన్న వార్త వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎంత సంతోషం ఉంటుందో అందుకంటే ఎక్కువైనటువంటి ఆనందం మన రక్షణ వల్ల మనకు కలుగుతుంది. సో రక్షణలు, గతకాల రక్షణ ప్రభువులో మనం ఆనందించేదానికి దోహదపడుతుంది. అయితే వర్తమాన కాల రక్షణ ఉంది. వర్తమాన కాల రక్షణ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబోటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఇది భవిష్యత్ కాల రక్షణను గురించి మాట్లాడుతుంది. కడవరి కాలమందు బయలుపరచబోటకు సిద్ధముగా ఉన్న రక్షణ అదేంటో నేను చెప్తాను మరలా. ఆ రక్షణ మీకు కలుగునట్లు ఇప్పుడు మనం రక్షించబడాలి. ఏంటో రక్షణ? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఆ రక్షణ నీకు కలగాలంటే ప్రస్తుతం కూడా నువ్వు రక్షించబడాలి. ఇది వర్తమాన కాల రక్షణ గురించి మాట్లాడుతుంది. దేని నుంచి మనం రక్షించబడాలి? యాకోబు రాశాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. దేని నుండి రక్షిస్తుంది ఈ వాక్యం అంటే పైన రాశాడు, సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము, ఇదంతా కూడా వీటి నుంచి మనం కాపాడబడాలి. అందుకే దాన్ని మరొక భాషలో చెప్తూ 27వ వచనంలో చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించు ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తను తాను కాపాడుకొనుటయే. సో వర్తమాన కాల రక్షణ అంటే ఏంటి? ప్రతి విధమైన కల్మషం, ప్రతి విధమైన దుష్టత్వం, ప్రతి విధమైన అపవిత్రత నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇట్లా కాపాడేవాడు కూడా ఆయనే. ఎలా కాపాడుతాడు అంటే అలా కాపాడుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం అనేది మనలో పనిచేస్తుంది. అంటే దేవుని వాక్య శక్తి చేత ప్రతినిత్యం కూడా, ప్రతిదినం కూడా అపవిత్రులం కాకుండా కాపాడబడాలి. అందుకే వర్తమాన కాల రక్షణను ఏమని చెప్పుకోవచ్చు అంటే పరిశుద్ధతలో నిలిచి ఉండుట అని అర్థం.
పరిశుద్ధతలో నిలిచుట. రక్షించబడినటువంటి మనం అనగా నిత్య దండం నుండి తప్పించుకున్న మనం, శిక్ష నుండి తప్పించుకున్న మనం ఆత్మరక్షణ పొంది ఆనందిస్తూ ఉంటున్నాం. వర్తమాన కాల రక్షణ అంటే మరలా మనం అపవిత్రులు కాకుండా ప్రతి విధమైన దుష్టత్వం నుండి, కల్మషం నుండి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఈ విషయంలో దేవుడే కాపాడుతాడు. ఆయన వాక్కు మనల్ని కాపాడుతుంది. ఆ కాపాడబడేటువంటి విషయంలో మన బాధ్యత కూడా ఉంది. అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత కూడా ఉంది. అపవిత్రులు కాకుండా మనల్ని మనం చూసుకోవటం. సో ఎవరైతే నిజంగా రక్షించబడతారో అట్లాంటి వాళ్ళు కడవరి కాలమందు ఉన్న రక్షణ, అది ఫైనల్ సాల్వేషన్ అంటాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, 11వ వచనం. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగు చేయడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు, ఈ రక్షణ గురించి పేతురు రాస్తూ కడవరి కాలమందు బయలుపరచబడబోయే రక్షణ అన్నాడు. ఏంటా రక్షణ అనంటే అక్కడే చెప్తాడు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యాన్ని మనం పొందబోతున్నాం. వాళ్ళు చెప్పుకోవాలంటే ఆ మహిమకి ఏమని పేరు పెంచుకోవచ్చు అంటే గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. క్షమించబడ్డ మనం, పాప క్షమాపణ పొందినటువంటి మనం. రెండవది, పరిశుద్ధతలో మనం కొనసాగుతూ రావాలి. అది వర్తమాన కాల రక్షణ గురించి మాట్లాడుతుంది. అందుకొరకు మనకు భక్తి అవసరం. ప్రతి మనుషుడు ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తను తాను కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడాలి. దేవుని వాక్య శక్తి చేత అనునిత్యం కూడా భద్రపరచబడుతూ రావాలి. అట్లా దేవుడు మన యాత్రా జీవితంలో మనల్ని సరైన మార్గంలో, యథార్థ మార్గంలో మనల్ని నడిపిస్తూ పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అంటే గ్లోరిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఏమై ఉండాలి అని కోరాడో ఆ అంతస్తులోనికి నువ్వు రాగానే నువ్వు మహిమపరచబడతావు. కనుక ఇలాగా మనల్ని నడిపించేవాడు దేవుడే. సో ఈ 3 రక్షణలు మనకు ప్రసాదించేటువంటి వాడు దేవుడే. అందుకొరకు ఆయన తన బలాన్ని మనకు ధరింపచేస్తాడు. గత పాపముల నుండి, దాని శిక్ష నుండి రక్షించిన దేవుడు వర్తమాన కాలం యొక్క భ్రష్టత్వం నుండి మనల్ని కాపాడుతున్నవాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలంగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించాను. కనుక దేవుడు లోకమందున భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. ఏదో రక్షించబడినంత మాత్రాన్ని సరిపోదు. అను నిత్యం కూడా సాతానుడు మనల్ని అపవిత్రపరిచేదానికి, మన మీద బురద చల్లడానికి, మనకు విరోధంగా దేవుని యొద్దకు వెళ్ళి వాదించడానికి వాడు నిత్యం ప్రయత్నం చేస్తాడు. భయం లేకపోతే, భక్తి లేకపోతే, నేను అపవిత్ర పడకూడదు అన్నటువంటి జాగ్రత్త లేకపోతే ఒక విశ్వాసి తన జీవితాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టం. గతకాల రక్షణ మనకు ఆనందాన్ని ఇచ్చింది. వర్తమాన కాల రక్షణ మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, బాధ్యతనిచ్చింది. మనల్ని మనం కాపాడుకునేటువంటి విషయంలో, భద్రపరుచుకునే విషయంలో అది మనకు బాధ్యతనిచ్చింది. ఎప్పుడైతే నీకు నిజంగా నీ బాధ్యతను గుర్తించి, ప్రభువా నేను అపవిత్రపడకూడదు, నన్ను యథార్థ మార్గాన నడిపించు, నన్ను నీతిలో నడిపించు,
నన్ను ఆ పరిపూర్ణతలోనికి నడిపించు అని ప్రభు సహాయాన్ని నువ్వు కోరుతావో, అప్పుడు ప్రభు తన వాక్కు చేత నిన్ను కాపాడి భద్రపరుస్తూ ఆ మార్గం గుండా నడిపిస్తాడు. దావీదు చెప్తున్న మాట అదే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. కనుక ఆయన మనల్ని నడిపించినప్పుడే మనము సాగిన వారమై సంపూర్ణతలోనికి ప్రవేశించేటువంటి ఆస్కారం అనేది ఉంది. మొదటి యోహాను పత్రిక 3:2 అదే రాస్తాడు కదా, మనం ఇంకా ఏమై ఉన్నామో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉంటాం. సో ఇది మన ఫైనల్ సాల్వేషన్, అంతిమ రక్షణ అని చెప్పవచ్చు. కనుక మొట్టమొదటిగా అలాగా మనల్ని నడిపించేటువంటి నాయకుడుగా ఆయన ఉంటాడు. రెండవది 18వ కీర్తన 33వ ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నిలబెట్టుట మొదటిది, నడిపించుట మొదటి సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడు. రెండవది ఆయన మనల్ని నిలబెట్టువాడు. ఎక్కడ నిలబెడతాడంట? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలములో ఆయన ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. సో ప్రభు మనల్ని బలపరిస్తే జరిగేటువంటి రెండవ విషయం ఏంటంటే, ఆయన సంపూర్ణతలోనికి మనల్ని నడిపించడం మాత్రమే కాకుండా ఆయన బలము మన కాళ్లకు శక్తినిస్తుంది. ఎట్లాంటి శక్తి ఇస్తుందంటే, అది జింక కాళ్ళ లాంటి కాళ్ళుగా మన కాళ్ళను చేస్తుంది. ఆ కాళ్ళకు కలిగిన బలం చేత మనం ఎత్తైన చోటుకి వెళ్తాం. ఆ ఎత్తైన చోటు మనం నిలబడి ఉంటాం, స్థిరంగా నిలబడి ఉంటాం. ఏంటి ఆ ఎత్తైన చోటు అనంటే కొన్ని విషయాలు మనం చూడవచ్చు. 102వ కీర్తన, ఆ చెప్పులన్నీ స్టాండ్స్లో పెట్టండి. కీర్తనలు 102వ కీర్తన 21వ వచనం కలిసి. 102వ కీర్తన 21వ వచనం, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునందు నుండి వంగి చూచననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించననియు వచ్చుతరం తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆలయము పరిశుద్ధమైనది, ఆయన ఆలయము ఉన్నతమైన స్థలంలో ఉండేది. ఇప్పుడు నన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెడుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఎక్కడ నిలబెడుతున్నాడు అని అర్థం. 122వ కీర్తన, కీర్తనలు 122 రెండవ వచనం, మొదటి 2 వచనాలు చదివితే మంచిది. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా మా పాదములు ఎక్కడ నిలబడుతున్నాయి? నీ గుమ్మములో నిలబడుతుంది. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మొదట మందిరానికి వచ్చే విషయంలో సంతోషం ఉండాలి కదా. రెండోది అంటున్నాడు, అయ్యా యెరూషలేమా మా పాదాలు నీ గుమ్మములో నిల్చున్నాయి. ఎందుకు నిలబడుతున్నాయి? పాదాలు గుమ్మములు ఎందుకు నిలబడుతున్నాయి? ఏముంది అక్కడ? 5-6 వచనాలు, 5వ వచనం, 4-5 వచనాలు చదవండి. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములకు అక్కడికి వెళ్ళును. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. దావీదు వంశముల సింహాసనాలు స్థాపించబడి. ఒక మామూలు చెప్పుకోవాలంటే దేవుని మందిరం ఏంటి అంటే ఆయన సింహాసనం ఉండే చోటు. సింహాసనం మీద ఎవరుంటారు? రాజు ఉంటారు. రాజు దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆయన శాసనాలు, ఆయన కట్టడలు అక్కడి నుంచి బయలు వెళ్తాయి.
మనం ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు అక్కడి నుంచి ఆయన మనకు బోధిస్తాడు. చూడండి, ఇర్మియా 17వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. క్షమించండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. 17వ అధ్యాయం 12వ. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. మా పరిశుద్ధాలయ స్థానం అంటే ఏంటి? మా దేవుని మందిరం అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఏంటది అని అంటే, ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనం. అది అక్కడ మహిమగల రాజు కూర్చొని ఉంటాడు. ఆయన కట్టడలు, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు అక్కడి నుంచి ఆయన జారీ చేస్తాడు. మరి అట్టడి చోటికి మీరెందుకు వెళ్తున్నారు? యెరూషలేమా, మా పాదాలు నీ గుమ్మంలో నిలబడతా ఉన్నాయి. యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఏంటి నీకున్న సంతోషం? ఎందుకు వస్తున్నావు దేవుని ఇంటికి? నీ పాదాలు ఎందుకు అక్కడ నిలబడుతూ ఉన్నాయి అనంటే, అక్కడ నన్ను శాసించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆజ్ఞాపించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడా, ఆయన చెప్పినట్టుగా విందాము, నడుచుకుందాము అన్న సంతోషంతో వస్తున్నాం మేము దేవుని ఇంటికి. ఇదేనా మన ఉద్దేశం? గుర్తుపెట్టుకోండి, దేవుని ఇంటి కంటే ఉన్నతమైన స్థలం మరొకటి లేదు. దేవుని ఆలయం అది పరిశుద్ధమైనది, ఉన్నత స్థానంలో ఉండేటువంటి సింహాసనం లాంటిది. అది అక్కడ ప్రభు ఉండాలి, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. చాలా పర్యాలు దేవుని ఇంటికి ఒక అలవాటుగా వస్తాం, ఒక ఆచారంగా వస్తాం, ఒక పద్ధతికి అలవాటు పడ్డాం కాబట్టి వస్తాం. కానీ దేవుని ఇంటికి ఎందుకు రావాలి అనంటే, అక్కడ శాసించే ఒక రాజు ఉన్నాడు, ఆయన చెప్పిన మాట చొప్పున నడుచుకోవాలని వస్తారంట. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి. అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంన సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళదాం రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుచుదాము అని చెప్పుకొందురు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు రావాలా దేవుని ఇంటికి? ఆయన తన మార్గముల విషయమే వారికి బోధిస్తాడు. మనము ఆయన మార్గాల్లో నడుచుకుందాము, అందుకొరకు రావాలి. నిజంగా ఇందుకొరకే వస్తున్నామా మనం? ఇది నిజంగా దేవుని యొక్క సింహాసనం ఉండేటువంటి స్థలము అన్నటువంటి ఎరుకలో ఉన్నామా? ఆ సింహాసనం మీద నుంచి ఆయన ఇచ్చేటువంటి శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు అనుసరించి నడుచుకోవాలి అన్న గమనంలో వస్తున్నామా? లేక టైంపాస్కి వస్తున్నామా? లేక ఒక అలవాటు చేసుకున్నాం కాబట్టి వస్తున్నామా? క్రైస్తవులం కాబట్టి వస్తున్నామా? ఆదివారం మందిరానికి పోయి వచ్చాను అన్న సంతృప్తి కొరకు వస్తున్నామా? దేని కొరకు వస్తున్నాం? గుర్తుపెట్టుకో, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆ విషయంలో నన్ను ఆయన బలపరుస్తాడు. మొదట నన్ను నడిపించే విషయంలో ఆయన నాకు బలం ఇస్తాడు. రెండవది, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి తన బలం చేత నన్ను ఎత్తైన స్థలంలోనికి నిలబెట్టేదానికి ఆయన తన బలాన్ని వినియోగిస్తున్నాడు. సో దేవుని ఇంటికి నన్ను నడిపించే విషయంలో ఆయన నాకు ఇస్తున్నటువంటి బలం కనుక నేను వస్తున్నాను, సంతోషంగా వస్తున్నాను. ఏం చెప్తాడో విందామని వస్తున్నాను. హైదరాబాద్లో ఒక సామెత చెప్తారు, ఉర్దూలో, సబ్కా సున్నా అప్నా కర్నా అంటే తెలుసా మీకు? సబ్కా సున్నా అంటే అందరు చెప్పింది వినాలి, అప్నా కర్నా అంటే మనకు తోచిందే చేయాలి కదా. మనం కూడా అంతే, వచ్చి కూర్చుంటాం, వింటాం. అన్నీ విన్న తర్వాత సరేలే ఆయన చెప్పాడు కానీ అంతా ఆయన చెప్పినట్టు మనం ఎక్కడ చేస్తామని చెప్పు, మనకు తోచినట్టు మనం చేద్దాం.
ఎందుకు మన జీవితాలు పరిపూర్ణతలోనికి రావు? ఎందుకు మన జీవితాలు సంపూర్ణతలోనికి రావు? ఆ సంపూర్ణతలోనికి ప్రభు మనల్ని నడిపించే విషయంలో ఎందుకు ఆయన బలం నిర్వీర్యమైపోతూ ఉంది? కారణం, మనం మనల్ని పైన నిలబెట్టాలని కోరితే, ఉన్నత స్థలముల మీద మనల్ని నిలబెట్టాలని కోరితే మనం ఆయన మాట వినకపోవడం. 18వ కీర్తనలో మనం చదువుకున్న భాగాన్ని మరి ఒకసారి చదువుతాం. 18వ కీర్తన 34వ వచనం, 33వ వచనం. 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఆ మాట గమనించండి, నిలుపుచున్నాడు, నన్ను నిలుపుచున్నాడు. ఇంగ్లీష్లో హీ సెటెత్ మై ఫీట్. హీ సెటెత్, నన్ను, నా పాదాలను అక్కడ స్థిరపరుస్తున్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, స్థాపిస్తున్నాడు అనేటువంటి భావాలు అక్కడ వస్తాయి. సో దేవుని యొక్క ఆశ ఏంటంటే, రక్షించబడినటువంటి మనం ఎత్తైన చోటు ఉండాలి, ఆ ఎత్తైన చోటు నుంచి కదిలించబడకూడదు. మన పాదాలు స్థిరపరచబడినవిగా ఉండాలి. యెరూషలేమా, నీ గుమ్మములో మా పాదములు నిలుచుచున్నవి. ఇది కదిలించబడడం లేదు. క్రైస్తవ జీవితంలో మనల్ని కదిలించే పరిస్థితులు ఎన్నో వస్తాయి. ఇద్దరూ కదిలిస్తారు మనల్ని. ఎవరెవరు కదిలిస్తారు? అపవాది కదిలిస్తాడు మనల్ని. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 34వ వచనం అనుకుంటాను, పేతురుతో ప్రభు చెప్తాడు, పేతురు, సాతాను గోధుమల వలె మిమ్మల్ని జల్లించాలనుకున్నాడు, కదిలించాలనుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంది. హీ సెటెత్ మై ఫీట్ అంటే నేను కదలకుండున్నట్లుగా నన్ను నిలబెట్టేవాడు ఆయన. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26-27 వచనాలు. 26-27 వచనాలు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన కానీ నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అన్న మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండ నిమిత్తం అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. 28వ వచనంలో, అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది, దేవుడు నిశ్చలమైన తన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో మనకు స్థానాలు ఇచ్చేదానికి ముందు ఒక టెస్ట్ పెడతాడంట. ఏం టెస్ట్ అది? ఆయన భూమిని ఆకాశాన్ని రెండింటినీ కూడా కంపింపజేస్తాడు. ఎందుకు కంపింపజేస్తున్నాడు అంటే, హీ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్, రుజువుపరచుకోవాలని కోరుతున్నాడు. ఏంటి అది రుజువుపరచుకునేది అంటే, అది కింద రాశాడు చూడండి, 27వ వచనం చివరిలో, చెలింప చేయబడినవి బొత్తిగా అవి సృష్టింపబడినవన్నట్టు, అవి సృష్టింపబడినవన్నట్టు, చెలింప చేయబడనవి నిలకడగా ఉండే నిమిత్తం చెలింప చేయబడినవి అవి సృష్టింపబడినవన్నట్టు. మనకు తెలుగులో ఒక సామెత చెప్తారు కదండి, తుమ్మితే ఊడిపోయే ముక్కు. ఇది ఒరిజినల్గా వచ్చింది కాదు, అది పెట్టుకున్నటువంటి ముక్కు అది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తుమ్మొచ్చినా గట్టిగా పట్టుకొని తుమ్మాలి, లేకపోతే ఊడిపోదు. సో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో కూడా సహజ క్రైస్తవులు ఉంటారు, పెట్టుకున్న ముక్కు లాంటి వాళ్ళు ఉంటారు. సో పెట్టుకున్న ముక్కుకు సహజంగా వచ్చిన ముక్కుకు పెద్ద వ్యత్యాసం ఏం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే తుమ్మినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ప్రభువు కావాలనే తుమ్ములు తెప్పిస్తాడంట. నేను ఆకాశాన్ని భూమిని ఒకసారి కంపింపజేస్తాను, నా ప్రజలతో అతుక్కొని నా ప్రజల్లాగా జీవించి నా ప్రజల్లాగా పోషించి నా ప్రజల్లాగానే పాటలు పాడి నా ప్రజల్లాగానే ప్రార్థన చేసి నా ప్రజల్లాగానే సేవ చేసి మేము కూడా విశ్వాసులమని చెప్పుకునేటువంటి
ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాలిపోయేదానికి ఆకాశాన్ని భూమి ఒకసారి కంపింపజేస్తాడు. ఈ దినం నువ్వు ఎంత గట్టిగా అతుక్కొని ఉన్నా ఆ రోజు ఊడిపోతావు. ఎందుకంటే ఆయన వాక్కులో ఉన్న శక్తి అంత గొప్పది, ఆ ప్రభావం అంత గొప్పది. ఆ దినాన ఊడిపోక మునిపే, ఆ దినాన పడిపోక మునిపే నువ్వు అసలైన క్రైస్తవుడివా కాదా, అసలైన విశ్వాసవా కాదా అన్నటువంటి విషయాన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం. ఒకవేళ మనం నిజమైన క్రైస్తవులమైతే ఆయన ఏం చేస్తాడు అంటే తన బలము చేత నా కాళ్ళను బలపరిచి ఉన్నత స్థలముల మీద నన్ను నిలబెడతాడు, నన్ను స్థిరపరుస్తాడు, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు. మా పాదాలు ఆయన మందిరంలో నిలిచి ఉండేటట్టుగా చేస్తాడు. ఇది ఆయన చేసేటువంటి పని. హబక్కూకు 3:19 ఉన్నత స్థలాలను గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ మరొక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. హబక్కూకు 3:19 కలిసి చదువుకుంటాం. 17 నుంచి చదివితే మంచిది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలల్లో ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదును, నా రక్షణకర్త యందు నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక్కడ ఆయన నాకు బలము, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు, ఉన్నత స్థలం మీద నిలబెడతాడు అని చెప్తున్నప్పుడు హబక్కూకు తన అనుభవం ఏంటో రాస్తున్నాడు. ఏంటి తన అనుభవం అంటే కంటెంట్ లైఫ్, సంతృప్తితో కూడిన జీవితం. ఎప్పుడు సంతృప్తి? అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపులేకపోయినా, చేనులో పైరు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలు పశువులో లేకపోయినా. అంటే లేకపోయినా, రాకపోయినా, లేకపోయినా నేను హ్యాపీగా ఉంటాను, నేను సంతృప్తిగా ఉంటాను. ఆత్మీయ జీవితంలో దేవుని చేత నేను బలపరచబడ్డాను అన్నదానికి మరొక రుజువు. ఆత్మీయ జీవితంలో నేను హెచ్చయి స్థాయిలో ఉన్నాను, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేశాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నిలబెట్టాడు అన్నదానికి మరొక రుజువు ఏంటంటే కంటెంట్ లైఫ్, సంతృప్తితో కూడిన జీవితం. ఏ కొంచెమున్నా ప్రభు చాలు, నా రక్షణకర్త అయిన నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. సణుగు కానీ గొణుగు కానీ ఆయన విషయంలో వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కానీ నాకు ఉండదు. నేను ఆయనందు ఆనందిస్తాను. ఇది ఊరికే వచ్చేటువంటి జీవితం కాదు కదా. అందుకే దావీదు 4వ కీర్తనలో రాస్తాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే నీవెక్కువైన సంతోషాన్ని నాకు కలుగచేశావు. నాకేదో ఉందని కాదు నేను ఆనందించేది, లేకపోయినా ఆనందిస్తాను. సో ఉన్నత స్థలముల మీద నా ప్రభు నన్ను నిలబెడుతున్నాడు అన్నదానికి మరొక రుజువు ఏంటంటే సంతృప్తితో కూడినటువంటి జీవితాన్ని గడపడం. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుకుంటాం. 7-8 వచనాలు. దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేదువు? పాతాళం కంటే లోతుగా ఉన్నది, నీవేమీ ఎరుగుదువు. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. దేవుడు నన్ను ఉన్నత స్థలంలో నిలబెడతాడు అన్నదానికి మరొక నిదర్శనం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండడం అని అర్థం. అది ఎంత ఎలా ఉంది అని అంటే ఆకాశం అంత ఎత్తైందిగా ఉంది ఆయన జ్ఞానం. కనుక నేను ఎత్తైన చోటు ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఎత్తైన స్థలంలో ఆయన నిలబెట్టాడు అంటే అర్థం ఏంటి? తను కూర్చున్నటువంటి జ్ఞానం నాకు కలిగింది అని అర్థం. తను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఒకప్పుడు ఆయన నెరగని వాణ్ణి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన సామర్థ్యం ఏంటో నాకు తెలియదు. ఆయన నాకు పరిచయమైన నాటి నుండి
నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు, నా మనోనేత్రాలు వెలిగిస్తూ ఉన్నాడు, నా గ్రాహ్యాన్ని తెరవ చేస్తూ ఉన్నాడు, తను గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో నేను ఎదిగేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏ స్థాయిలోనికి వచ్చానంటే ఎత్తైన చోటుకు వచ్చాను. ఆయన గూర్చినటువంటి జ్ఞానం నాకు చాలా ఎక్కువగా కలిగి ఉంది అని చెప్పేటువంటి అనుభవం అది. అందుకే యోబు ఏమంటున్నాడంటే, యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. దేవుని జ్ఞానం అనేది అంత ఔన్నత్యమైనటువంటి, దేవుని యొక్క ఆశ ఏంటి? దేవుని బిడ్డలమైనటువంటి మనం సంపూర్ణతలోనికి రావడానికి తన్ను గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రావాలి. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఎంత తన్ను గూర్చిన జ్ఞానం నీకు కలుగుతుందో అంత పరిపూర్ణతలోనికి నువ్వు వస్తావు, అంత సంపూర్ణతలోనికి నువ్వు వస్తావు. అందుకే ఆయనని ఎరగడం ప్రారంభించాలి, ఆయనను తెలుసుకోవడం ప్రారంభించాలి. నిజంగా ఆయనను తెలుసుకుంటున్నాము అన్నదానికి రుజువేంటో తెలుసా? ఆయనను గూర్చి ఎరుగుతున్నాము, తను గూర్చిన జ్ఞానం నాకు కలిగింది అన్నదానికి రుజువేంటో తెలుసా? మనల్ని గూర్చి మనం ఎరగడం ప్రారంభిస్తాం, మనల్ని గూర్చి మనం ఎరగడం ప్రారంభిస్తాం. చూడండి, అన్ని తెల్ల చొక్కాలే, ఇక్కడ 4-5 వేసుకొని ఉన్నారు తెల్ల చొక్కా. కానీ ఒక్కళ్ళనే చూసినప్పుడు మీ చొక్కా చాలా తెల్లగా ఉందనిపిస్తుంది. కానీ మరొక తెల్ల చొక్కా వేసుకున్నటువంటి వ్యక్తి పక్కన నిలబడితే ఏది ఎక్కువ తెల్లగా ఉందో చెప్పవచ్చు కదా. మన పరిశుద్ధత విషయానికి వచ్చినప్పుడు, తను కూర్చున్న జ్ఞానం విషయానికి వచ్చినప్పుడు మనల్ని మనమే చూసుకుంటే మనకు చాలా జ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని చెంతకు వచ్చి నిలబడతామో, ఆయన పక్కన నిలబడతామో, మనదంతా వెలవెలబోతూ ఉంటుంది. రిన్ అడ్వర్టైజ్మెంట్ చూశారు కదా, రిన్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి దగదగ మెరుస్తూ ఉంటుంది తెల్లగా. ఎందుకు ఇంత దగదగ మెరుస్తుందో తెలుసా? రెన్ను వాడండి అని చెప్తారు వాళ్ళు. అంటే అది వాడితే ఎట్లా ఉంటారని. రెండు తెలిపే. సో దేవుని గూర్చిన జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనల్ని గూర్చిన జ్ఞానం మనకు వస్తుంది. మనల్ని గూర్చిన మన జ్ఞానం వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? పర్వాలేదు, నేను గొప్పోడిని అనుకుంటామా? లేదు. మనల్ని గూర్చిన జ్ఞానం మనకు కలిగినప్పుడు అపోస్తలుడైన పౌలులాగా చెప్తాము, నా యందు, నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇది మనల్ని గురించి మనం చెప్పుకునేది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాతో కలిపి నిజంగా హృదయపూర్వకంగా అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతసేపు మనకు అహంభావం తప్ప ఇంకోటి ఉండదు. అహంభావం అని అంటే మనల్ని గురించి మనం పర్వాలేదు అని అనుకోవటం. మరి అంత చెడిపోయినా ఏంటి, ఆ మాత్రం తెలియదా ఏంటి, ఆ మాత్రం జ్ఞానం లేదా నాకు అని మనల్ని మనం సమర్థించుకునేటువంటి స్థితిలో ఉంటాము. కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన జ్ఞానం ఆకాశమంత ఉన్నతమైంది. నేర్చుకోవాల్సిన గూఢాంశాలు చాలా ఉన్నాయి. దేవుడు నీకు బలం ఇస్తాడు. నీకు ఆశ ఉంటే, తెలుసుకోవాలనేటువంటి తపన నీకుంటే, గ్రహించాలి అన్నటువంటి ఆశ నీకుంటే, అదే కదా అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం నేర్చుకుంటాం. ప్రభువును రక్షకుడుగా తెలుసుకున్న నాటిలో నుండి తనలో రగులుతూ వచ్చినటువంటి ఆశ ఏదంటే, నేను ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను, పెంటతో సమానంగా ఎంచుకుంటాను అని చెప్పాడు. అందుచేతనే ధైర్యంగా 2 కొరింథీ 4:7 చెప్తాడు, ఈ మంటి ఘటముల్లో మాకు ఈ ఐశ్వర్యము కలదు. ఏ ఐశ్వర్యం? తను గూర్చిన జ్ఞానం, తను గూర్చిన వెలిగింపు. ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు. దేవుడు మనల్ని ఉచ్చ స్థాయిలో ఉంచాలని కోరుతున్నాడు. పరిపూర్ణతలో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, పరిపూర్ణ మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చైన స్థానంలో పెట్టాలని ఆయన కోరుతున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను,
నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఉన్నత స్థలముల మీద నిలిచి ఉండడంలో మరొక అనుభవం ఏంటి అనంటే, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యములు నీ అనుభవంలో ఉంచెదను. అంటే స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి రావటం, స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి రావటం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు స్వాస్థ్యం ఏంటి? మన స్వాస్థ్యం ఏంటి? మన ప్రభువే మన స్వాస్థ్యం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు స్వాస్థ్యం. ఎందుకు అనంటే ఎఫెసీ 1:3 ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉంది. ఆశీర్వాదాలన్నీ మనకు దేవుడు ఇవ్వాలని కోరాడు. ఆశీర్వాదాల యొక్క గని, ఆ ఆశీర్వాదాల యొక్క వేర్ హౌస్, స్టోర్ హౌస్ యేసు ప్రభువారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వాదాలన్నీ మనయే కదా, మరి ఏమైనా అనుభవిస్తున్నామా అంటే యేసు ప్రభువును నువ్వు ఎంతగా అనుభవిస్తావన్న దాని మీద ఆశీర్వాదాలు ఉంటాయి. యేసు ప్రభువులోనే ఉన్నాం. యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే మన సంబరం. కానీ ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం అనుభవించడం లేదు కదా. ఒక కథ ఈ రీతిగా చెప్పబడింది. ఒక వృద్ధ దంపతులు, వాళ్ళ కుమారుడు బాగా చదువుకొని అమెరికాలో ఉన్నాడు. ఆ దినాల్లో ఫ్లైట్స్ లేవు. తన తల్లిదండ్రులను తన దగ్గర పిలుచుకోవాలని తనకు ఆశ. సో వాళ్ళకు ఈ ఓడలో టికెట్స్ కొని వాళ్ళకి పంపించాడు, బయలుదేరి రమ్మని. సో వీళ్ళు చాలా సంతోషంగా ఓడలో బయలుదేరారు. 30 దినాల ప్రయాణం. ఈ 30 దినాల ప్రయాణంలో వాళ్ళు అనుకున్నారంట, అసలు టికెట్ మా కొడుకు కొని పంపేయడం ఎక్కువ, ఇక ఈ భోజనానికి గీజనానికి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎడాపడా ఏది పడితే అది తినకూడదు మనం అని. ప్రతిరోజు వెయిటర్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏం కావాలమ్మా, మాకేం వద్దండి, మేము పులిహోర తెచ్చుకున్నాము. తర్వాత మరుసటి రోజు వస్తే మా దగ్గర బ్రెడ్ ఉందిలేండి, మామిడికాయ పచ్చడి కూడా తెచ్చుకున్నాము, కొంచెం రాసుకొని తినేస్తాం అని. ఈ రీతిగా కాలం గడుపుతూ పోతున్నారంట. 28 రోజులు అయిపోయింది. ఇంకా 2 రోజులు ఉంది ప్రయాణానికి. అప్పుడు ఈ ముసలాయన అన్నాడంట, నా నాలుక చచ్చిపోతుంది, 2 రోజులే కదా ఉండేది, కాబట్టి ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేద్దాం, పెద్ద ఖర్చు ఏముంది, 2 రోజులే కదా అని అనుకోను. రాగానే ఆర్డర్ చేశాడు, మసాలా దోశ, 2 ఇడ్లీలు, 4 గారెలు తీసుకురా అని. ఇది చెప్పిందని తీసుకొచ్చాడంట. తర్వాత మధ్యాహ్నం ఆర్డర్ చేశాడు, బిర్యానీ, దమ్ బిర్యానీ, ఆ రోస్ట్ ఈ రోస్టు, చేపల కూర, రొయ్యల కర్రీ అన్నీ తీసుకురామన్నారు. తెచ్చారు, తిన్నారు. రాత్రి కూడా తిన్నారు. నైట్ వాడు వెళ్ళిపోతుంటే వీళ్ళకి అనుమానం వచ్చింది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బిల్లు మర్చిపోయాడేమో, మధ్యాహ్నం బిల్లు కూడా మర్చిపోయినట్టున్నాడు. మళ్ళీ వచ్చి ఎక్కడ గొడవ చేస్తాడు. అయ్యా రా, పొద్దున్నుంచి పెడుతున్నావు కానీ ఏం డబ్బులు అడగకుండా పెడుతున్నావు. డబ్బులు ఎందుకండి? ఏంటి, తినదానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా అంటే, లేదు మీ టికెట్లోనే ప్రతిరోజు మీకు పెట్టాల్సిన భోజనాన్ని కూడా మీరు కట్టేశారండి. అంటే 28 రోజుల నుంచి ఫ్రీగా పెట్టే భోజనాన్ని కాదనుకున్నారు. ఓడల్లోనే ఉన్నారు, ఓడల్లో తినటానికి హక్కుదారులే, కానీ అనుభవించలేదు. యేసులోనే ఉన్నాము, యేసులోని ఆశీర్వాదాలు అనుభవించడానికి హక్కుదారులమే, కానీ దరిద్రులం. ఎంత విచారకరమైన విషయం. దేవుని యొక్క ఆశ ఏంటి అని అంటే, ఉన్నతమైన స్థలంలో మనం నిలబెట్టి యాకోబు యొక్క స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి మనల్ని తీసుకొని రావాలి. వి షుడ్ ఎంజాయ్ ఇన్ హిమ్. ఆయన ఎంతో ఆనందించాలా, ఆయనను అనుభవించేటువంటి స్థితిలోనికి రావాలి. అది ఉన్నతమైన స్థానం అంటే. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేస్తున్నాడు, ఉన్నత స్థలాల్లో నన్ను నిలబెడతా ఉన్నాడు, ఆయన ఆలయం చేత నేను తృప్తి పొందేటట్టుగా చేస్తున్నాడు, ఆయన ఆజ్ఞలను పాలించగలిగిన స్థితిలోనికి నన్ను తీసుకొచ్చాడు. నాకు ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా ఆనందించగలిగిన స్థితిలో ఉంచాడు, సంతృప్తితో కూడిన జీవితాన్ని ఇచ్చాడు.
ఆయనను అనుభవించగలుగుతున్నాను. ఆయన తింటా ఉంటే, ఆయన త్రాగుతూ ఉంటే ఎంత రుచిగా ఉన్నాడో నా ప్రభు నాకు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ యూ. అది ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో అనుభవించదగిన ఔన్నత్యమైనటువంటి స్థితి. కనుక మొదట సంపూర్ణతలోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. రెండవది ఉన్నత స్థలముల మీదికి ఆయన మనల్ని ఎక్కిస్తాడు. మూడవదిగా చూడండి 18వ కీర్తన, కీర్తనలు 18. కీర్తనలు 18. ముప్పై 34వ వచనం కలిసి చదువుకుంటాం. 34వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నన్ను నడిపించువాడు ఆయనే, నన్ను ఎక్కించువాడు ఆయనే, నాకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. 37 నుంచి 39 వచనాలు కూడా, 37 నుంచి 39 వచనాలు కూడా ఇది తన అనుభవంగా చెప్తున్నాడు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపచే వరకు నేను తిరగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోనట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలం ధరింపచేస్తివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసేతివి. సో ఇది తన అనుభవం. ఎందుకు నాకు బలం ధరింపచేసావు అని అంటే, నేను సంపూర్ణతలోనికి వెళ్లకుండా నన్ను ఆటంకపరిచే నా శత్రువుల మీద నేను యుద్ధం చేయాలి. దేవుడు నన్ను ఏ ఉద్దేశంలో నేను ఉండాలని కోరుకున్నాడో, నేను ఏమై ఉండాలని కోరుకున్నాడో, నేను ఎంత హెచ్చైన స్థాయిలో ఉండాలని కోరుకున్నాడో, ఆ ఉద్దేశంలోనికి నేను రాకుండా నాకు ఒక శత్రువు ఉన్నాడు, నన్ను ఆటంకపరిచేవాడు, నన్ను కృంగదీసేవాడు, నన్ను ఆత్మీయ ఆ ఉచ్చ స్థాయిలోనికి రాకుండా అడ్డుకునేటువంటి శత్రువు ఒకడు ఉన్నాడు. వానితో నేను ఇప్పుడు యుద్ధం ఆడాలి. యుద్ధం ఆడేది కూడా నా చేత కాదు, యుద్ధము చేయ నేర్పువాడు కూడా ఆయనే. అంతేకాదు యుద్ధం చేయడానికి అవసరమైన బలాన్ని కూడా నాకు ఇచ్చేవాడు ఆయనే. తద్వారానే నా శత్రువులను నేను జయించగలుగుతున్నాను, నా శత్రువులను అనగద్రొక్కగలుగుతున్నాను, వాళ్ళు మరలా తిరిగి లేవకుండా చేయగలుగుతున్నాను. ఇది నా అనుభవం. అది తాను చెప్తున్నమాట. కనుక ఎత్తైన చోటున మనం ఉంచిన దేవుడు, మన పాదాలని స్థిరపరిచేటువంటి దేవుడు, మూడవదిగా మనకు యుద్ధం కూడా నేర్పిస్తాడు. అయితే కొన్ని విషయాలు మనం గుర్తించాల్సినటువంటి వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా యుద్ధము చేయ నేర్పువాడు, నేర్పుట అనేటువంటిది ప్రిన్సిపల్స్ని గురించి మాట్లాడుతుంది. హౌ టు వార్, యుద్ధం ఎలా చేయాలి. అంచేతనే ప్రతి సైన్యానికి ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు కదా, ఒక నాయకు ఉంటాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు ఒకడు ఉంటాడు. వాని ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి, వాని ఆలోచనల చొప్పునే నడుచుకోవాలి. ప్రతి సైనికుడికి వాడికి బుద్ధి తోచినట్టుగా వాడు వెళ్ళిపోవటానికి లేదు. ఎంత వందల మంది సైనికులున్నా ఒక్క సైన్యాధిపతి యొక్క ఆజ్ఞ కొరకు, సంజ్ఞల కొరకు వాడు కనిపెట్టుకొని ఉండాల్సిందే. తనకు తోచినట్టుగా, తనకు బుద్ధికి వచ్చినట్లుగా నడుచుకోవడానికి వీలు లేదు. సామెతల గ్రంథకర్త ఒక చక్కని మాట రాస్తాడు చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 18వ వచనం. అందరికీ కలిసి చదువుతాం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడవై యుద్ధం చేయము. వివేకము గల నాయకుడవై యుద్ధం చేయము. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. సో ఎడాపెడా యుద్ధం చేయడం కాదు, ఆలోచనతో చేయాలి, వివేకంతో యుద్ధం చేయాలి. ఈ వివేకంతో యుద్ధం చేయాలి అని అంటే నీకు తోచినట్టుగా కాదు, నీ సైన్యాధిపతి, నీ నాయకుడి సలహాను తీసుకోవాలి.
ఆయన ఎలా చెప్తాడో అలా చేయాలి. కనుక యుద్ధం చేసేటువంటి ప్రక్రియలో ఉన్న మొదటి ప్రిన్సిపల్, మొదటి నియమం ఏంటంటే ఆయనను నీ జీవితానికి నాయకుడిగా చేసుకోవాలి. నీకు తోచినట్టు కాదు, నీకు వచ్చే ఆలోచన ప్రకారం కాదు, ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం సలహా ఇస్తాడో, ఎక్కడి నుంచి చేయమంటాడో. చూడండి, దావీదు తన అనుభవంలో తను ఆ రీతిగా విజయాన్ని సాధించడానికి ఉన్నటువంటి మూలం ఏంటో చూడండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. క్షమించండి, 25వ వచనం. అందరికి కలిసి చదువుతాం. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబ నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతం చేశాను. గెబ నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేయడానికి కారణం ఏంటి అంటే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి. సో యుద్ధం చేసింది ఎవరు? దావీదే. ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు ఆజ్ఞాపించాడు. పైన మనం చదివితే ఒక సందర్భంలో ఒకలాగా యుద్ధం చేయమంటాడు, ఆ తర్వాత ప్రభు అట్లా పొమ్మన్నావు కదా, అట్లా పొమ్మంటావు అంటే లేదు లేదు ఇప్పుడు అట్లా పోవద్దు, నువ్వు ఆ కంబలి చెట్ల చాటు నుండు ఆ కంబలి చెట్ల ఆకుల ధ్వని వినపడగానే నువ్వు బయలుదేరు అన్నాడు. ప్రతిసారి స్ట్రాటజీ మార్చేవాడు. ఇదిగో ఇలా చేసావు కాబట్టి, ప్రీవియస్లో మనం ఇట్లా యుద్ధం చేసాం కాబట్టి మనకు విజయం వచ్చింది కనుక లెట్ మీ ఫాలో ది ప్రిన్సిపల్ అనడానికి లేదు. అంటే మన గత అనుభవం మీద, సాధించిన విజయాల మీద ఆధారపడడానికి లేదు. అప్పుడు ఆయన చెప్పినట్లు చేశాను, విజయం వచ్చింది, కానీ ఇప్పుడు అట్లా చేయొద్దంటున్నాడు, ఇంకొక పద్ధతిలో చేయాలంటున్నాడు. అంటే ఫ్రెష్ కమాండ్మెంట్స్ వస్తాయి ఆయన దగ్గర నుంచి. నీ అనుభవం మీద ఆధారపడి యుద్ధం చేయవద్దు. లెట్ హిమ్ బీ యువర్ కెప్టెన్. ఆయన నీకు నాయకుడుగా, ఆయన నీ అధికారిగా, కమాండర్ ఇన్ చీఫ్గా నీ జీవితానికి ఉంచుకోవాలి. విజయవంతమైన జీవితానికి ఉన్న ప్రిన్సిపల్ అది, నియమం. నాకు యుద్ధం నేర్పువాడు ఆయన. ఆయన ఇస్తాడు నాకు ఆలోచనలు, నేను ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నటువంటి విషయాల్లో నాకు నేర్పించేవాడు ఆయన. కనుక ప్రభా ఏం చేయమంటావు, ఎలా యుద్ధం చేయమంటావు, ఎలా నడుచుకోమంటావు అడుగుతున్నామా? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలగాల. కనుక నీ జీవితానికి ఆయనను శిరస్సుగా చేసుకుంటే, నాయకుడిగా చేసుకుంటే, వివేకం కలిగినటువంటి సైనికుడుగా అప్పుడు నువ్వు యుద్ధం చేయగలవు. అప్పుడు నీకు విజయం వచ్చేటువంటి ఆస్కారం అనేది ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు కలిసి చదువుకుంటాం. మేము శరీర ధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను సైతం పడద్రోయజాలినంత బలం కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అవి దేవునితో దుర్గాల్ని కూడా పడద్రోయచాలిన బలం కలవి. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? అంత పవర్ఫుల్ ఆమ్నిషన్ ఏంటి అనంటే ఇక్కడేం రాస్తున్నాడు? దేవునిని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. అంటే దేవుని జ్ఞానానికి ఆటంకం కలిగించే మన జ్ఞానం, దాన్ని పడద్రోయాలట. మనకొచ్చే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలంట. ఓ మామూలుగా చెప్పుకోవాలనంటే మనకున్న ఆయుధాలు ఏంటి, మన ఆత్మీయమైన ఆయుధాలు ఏంటి అనంటే ఆయన ఆలోచనలే, ఆయన శాసనాలే, ఆయన ఆజ్ఞలే మనకు ఆయుధాలు లాంటివి.
అందుకే 6వ వచనంలోనికి వచ్చేసరికి మాట అంటున్నాడు, మీరు సంపూర్ణత విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మీరు లోబడ్డానికి ఇష్టపడితే, ప్రతి విషయంలో దేవునికి లోబడ్డానికి, విధేయులుగా ఉండడానికి ఇష్టపడితే, నవ్ యు ఆర్ రెడీ టు ఫైట్. ఏ అవిధేయతకైనా, ఏ అక్రమానికైనా బుద్ధి చెప్పడానికి అప్పుడు నువ్వు సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉంటావు. మనకి ఏ కత్తులు, కటార్లు, AK-47లు ఉండాల్సిన అవసరం లేదు. మనకున్న ఆత్మీయమైనటువంటి ఆమ్నిషన్ ఆయనకు విధేయత చూపటమే, ఆయన ఆలోచనలకు మన ఆలోచనలు లోబడినట్లుగా చెరపట్టడమే. నువ్వు తీర్మానం చేయవద్దు, నువ్వు ఆలోచన చేయవద్దు. ఆయన మహావివేకి, మహాజ్ఞాని. స్ట్రాటజీ తెలుసు ఆయనకి, ఎట్లా యుద్ధం చేస్తే ఎలా విజయం వస్తుంది అన్నటువంటి విషయంలో ఆయన కంటే చక్కగా ప్రణాళికను రచించగలిగినటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు. కనుక నియమాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని మనం ఆర్తిగా చేయగలిగితే నిశ్చయంగా మనం విజయాన్ని సాధించడానికి ఆస్కారం. రెండవది 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనం. ప్రిన్సిపల్స్ విషయానికి వస్తే చూడండి, 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడు. పోట్లాడాల్సిన పని లేదంట, కానీ ఏం చేయాలంట? యూనిఫామ్ వేసుకోవాలా, బెల్ట్ కట్టుకోవాలా, తుపాకు పెట్టుకోవాలా, షూస్ వేసుకోవాలా, అన్నీ వేసుకొని ఫుల్గా ఆమ్నిషన్తో సిద్ధపడి నిలబడితే చాలంట. పోట్లాడాల్సిన నిమిత్తం ఏమి లేదు, మీరు నిలబడండి చాలు. మొదట ఆయనను కమాండర్ ఇన్ చీఫ్గా చేసుకోవాలి. ఫుల్లీ ఎక్విప్డ్గా ఉండి ఊరికి నిలబడితే చాలంట విజయం వస్తుంది. నాకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే. ఇదేంటి ప్రభా, అంతా డ్రెస్ ఇచ్చావు, తుపాకులు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, నిలబడమంటే పేల్చమంటావా ప్రభా, నరకమంటావా అన్నాడు కదా. ఎవరు? పేతురు. కత్తి కొనుక్కోండిరా బాబు మీకు అని అంటే కొనిపెట్టుకున్నాడు ఒకటి. ఎందుకన్నా మంచిది, అసలు నన్ను అప్పగించేయమంటున్నారు, తీసుకెళ్ళిపోతామంటున్నారు అని పెట్టుకున్నాడు. గెత్సెమనే తోటలో తీశాడు కత్తి. ప్రభా నరకుదునా అంటున్నాడు. ఒరే బాబు, కత్తి ఒరలో పెట్టరా రాదు, కత్తితో ఉండేవాడు కత్తితో నేను నశిస్తాడు. అది మన యుద్ధ ఆయుధం కాదు. లోబడాల్సింది ఏంటి? నీ ఆయుధం ఏంటి? నాకు లోబడు, నేను చెప్పినట్టుగా నడుచుకో. నువ్వేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టాండ్ విత్ మీ, నాతో పాటు నిల్చుండు. ప్రకటన గ్రంథంలో కూడా చక్కని మార్చి అవుతాం మనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. 17:14. ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైనందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారు అయినందున ఆయన రాజులను జయించును. తనతో ఉండిన వారు తనతో కూడా కలిసి పోట్లాడినందున ఆయన రాజులను జయించను అని రాయలేదు ఇక్కడ. ఏం రాశాడంట? పిలువబడిన వారు, వాళ్ళు ఏర్పరచబడిన వారు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆయన జయించాడంట. జస్ట్ స్టాండ్ విత్ హిమ్, అంతే. ఆయనతో నిలిచి ఉండు. ఇది నియమం. కనుక యుద్ధం చేయ ఆయన నాకు నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? నేనేం పోట్లాడాల్సిన అవసరం లేదు, ఆయనే నా పక్షంగా పోట్లాడతాడు. నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఆయనే ప్రణాళిక అంతా రచించేస్తాడు. అయితే ఇప్పుడు యుద్ధ నియమాలు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు ఎలా యుద్ధం చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఎలా యుద్ధం చేయాలని అంటే, సాతానుడు అసలు మన మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు చెప్పండి? మన మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు? అసలు సబ్జెక్టే మర్చిపోయినట్టున్నాం మనం కదా. ఏమ్మా? అంటే మనం మెచ్యూరిటీలోనికి రావాలి, మనం సంపూర్ణతలోనికి రావాలనేది దేవుని ఉద్దేశం. సైతాన్ ఎందుకు యుద్ధం చేస్తాడు? మన సంపూర్ణతలోకి రాకుండా ఉండేదానికి యుద్ధం చేస్తాడు.
మెచ్యూరిటీలోనికి రాకుండా ఉండేదానికి యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం చేసేటువంటి ప్రక్రియలో మనం తెలుసుకోవాలి, దేని మీద మనం పోరాటం అనేది తెలుసుకోవాలి. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 1-2 వచనాలు. 1 కొరింథీ 3వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. మెచ్యూరిటీ కనపడడం లేదు. మిమ్మల్ని చూస్తే ఎంతకాలమైనా మీతో నేను ఆత్మీయంగా మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్తో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాను. క్రీస్తునందు మీరు ఇంకా ఎట్లా ఉన్నారు? పసిపిల్లల్లాగా ఉన్నారు. కారణం ఏంటి అంటే, మీరు శరీర సంబంధులు. ఓ మాటలో చెప్పుకోవాలంటే, సైతాను మన మీద చేసే దాడి ఎట్లా ఉంటుందనంటే, వాడేం తుపాకులు గిపాకులు పట్టుకొని బెదిరించడానికి ఏం రాడు. వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆత్మీయంగా ఉండకుండా శరీర సంబంధిగా ఉండేటట్టుగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఎంతకాలం పోయినా వాళ్ళలో ఆత్మీయత కనపడదు. రక్షించబడలేదా అంటే, ఎందుకు రక్షించబడలేదండి? క్రీస్తునందు వాళ్ళు పసిబిడ్డలు. కాబట్టి ఎంతకాలం పోయినా వాళ్ళని ఎత్తుకోవాలి, ఆడించాలి, ముద్దు పెట్టాలి, ప్రేమగా చూడాలి, ఏడుస్తూ ఉంటే ఎత్తుకుంటూ ఉండాలి. అన్ని పిల్ల చేష్టలే, అన్ని పిల్ల చేష్టలే. శరీర సంబంధులుగా ఉంటున్నామా? గుర్తుపెట్టుకో, నీ శరీరము నీ ఎదుగుదలకు ఆటంకం. శత్రువు బాగా తెలుసు. వీళ్ళ మెచ్యూరిటీ నేను ఎట్లా అడ్డుకోవాలి అని ఆలోచించేటువంటి శత్రువు నిన్ను శరీర సంబంధిగా ఉండునట్లుగా ప్రేరేపిస్తాడు. శరీర సంబంధిగా ఉండు. అపోజిషన్ పౌలు చెప్తాడు తన అనుభవంలో 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. అందరికి కలిసి చదువుతాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఒకప్పుడు నేను కూడా పిల్లవాడినే. అప్పుడు నా మాటలు పిల్ల మాటలు, నా ఆలోచనలు పిల్ల ఆలోచనలు, నా తలంపులు పిల్ల తలంపులు, నా చేష్టలు కూడా పిల్ల చేష్టలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను పెద్దవాడినై పిల్ల చేష్టలు మానివేస్తుని. గుర్తుపెట్టుకోండి, శారీరకంగా వయస్సు పెరిగినంత మాత్రాన ఆత్మీయత మనకు వస్తుంది అనుకోవటానికి లేదు. నెరసిన వెంట్రుకలు ఆత్మీయతకు సూచన కాదు. ఆత్మీయతకు సూచన ఏది అనంటే, మన చేష్టలు, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు. అక్కడ మనం గుర్తుపెట్టవచ్చు. నువ్వు ఇచ్చే ఆలోచనలు, ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడండి, నువ్వు తలంచే తలంపులు నిజంగా ఎంత మెచ్యూర్డ్గా తలస్తున్నాడు, మాట్లాడుతుంటే, తలస్తూ ఉంటే, ప్రవర్తిస్తూ ఉంటే ఆ పెద్దరికం ఉట్టిపడాలి, ఆ మెచ్యూరిటీ అనేది కనపడాలి. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సినటువంటి మీరు ఒకడు మూలపాఠాలు మీకు బోధించాల్సి వస్తుంది అని హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి గ్రంథకర్త రాస్తూ వాపోదలేదా? ఏం నేర్చుకుంటున్నాం? యుద్ధం. ఎవరితో మన యుద్ధం? నీ శరీరమే నీకు శత్రువు, గుర్తుపెట్టుకో. దాని మీద యుద్ధం చేయగలుగుతున్నావా? శరీర తత్వం మీద, శరీర ఆలోచనల మీద పోరాటం చేయగలుగుతున్నావా? శత్రువు నీ శరీరాన్ని ప్రేరేపిస్తుంటే, ప్రోత్సహిస్తుంటే, ఇలాగే ఉండు, ఇలాగే మాట్లాడు, ఇలాగే యోచించు అని చెప్తుంటే భౌతికంగా వయసు మాత్రం పెరిగిపోతూ ఉంది. కానీ ఆత్మీయమైన స్థితి విషయానికి వస్తే ఇంకా పసితనం, ఇంకా పిల్ల చేష్టలు. ఆయన బలం తక్కువైందా? నీ ఎదుగుదల విషయానికి వస్తే ఆయన బలం ఏమైనా తక్కువైందా? నిన్ను మెచ్యూరిటీలోకి తీసుకుని రావాలనేది ఆయన ఉద్దేశం కదా. ఆ ప్రక్రియలో నిన్ను నడిపించేవాడు ఆయనే కదా. నిన్ను ఉన్నత పర్వతాల మీదకి ఎక్కించేవాడు ఆయనే కదా. యుద్ధం చేసే విషయంలో నీకు నేర్పేవాడు కూడా ఆయనే కదా.
ఎందుకు రావడం లేదు యుద్ధం చేయడం ఇంతకాలమైనా? దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు, నా శత్రువులందరూ నేను అణిచివేయగలిగాను, పాదాల క్రిందికి తెచ్చుకున్నాను, మరలా లేవకుండా చేస్తూ ఉన్నాను. అట్లాంటి విజయాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. ఈ శరీరం నీ ఆధీనంలో ఉందా ఇది నాన్న? ఆర్ యూ ఏబుల్ టు సబ్డ్యూ ఇట్? లోపరుచుకోగలుగుతున్నావా దాన్ని? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. 1 కొరింథీ 14 20 వచనం. మొదటి కొరింథీ 14 20 కలిసి చదువుకుంటాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. బుద్ధి విషయం శిష్యులుగా ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 15 14-15 కలిసి చదువుతాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. మన మెచ్యూరిటీకి రెండవ ఆటంకం మన ఫూలిష్నెస్, మన బుద్ధిహీనత, మన అజ్ఞానం. బుద్ధి విషయంలో పసిపిల్లలము. మన జ్ఞానం ఇంకా వికసించలేదు. ఆత్మీయమైనటువంటి విషయాలకు వస్తే మళ్ళా మనం పసితనంలోనే ఉంటున్నాం. అంచేత ఏది సరైన డాక్ట్రినో తెలియదు, ఏది సరైన డాక్ట్రిన్ కాదో తెలియదు. డాక్ట్రినల్గా మనం వివేచించాల్సి వచ్చినప్పుడు, ఆలోచించాల్సి వచ్చినప్పుడు ప్రతిదీ మనకు అంతా సత్యంలాగానే కనపడుతుంది. గాలికి కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోతూ ఉంటాం. సో మన మెచ్యూరిటీకి ఆటంకం మన అజ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం. ఎందుకు దేవుని గురించిన జ్ఞానం ఒక మనుషునికి ఉండదు అనంటే, ఇక్కడ రాస్తున్నాడు, చిన్న రహస్యం రాస్తున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. ఈ 2 విషయాల్లో నువ్వు జాగ్రత్త పడితే, దైవ ప్రేమ చేత నువ్వు నింపబడ్డానికి ఇష్టపడితే, ఏ పరిస్థితుల్లోనైనా సత్యమే మాట్లాడడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడు తను గూర్చినటువంటి ప్రత్యక్షత నీకు ఇస్తాడు. తను గూర్చినటువంటి జ్ఞానంలో నువ్వు ఎదిగేదానికి ఆయన దోహదపడతాడు. మనం ఓడిపోవడానికి, శత్రువు చేత ఓడిపోవడానికి ఉన్న కారణం అజ్ఞానం, పసితనం. దానిలోనే మనల్ని ఉంచి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేకుండా మనల్ని చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 4 గలతీయులకు రాసిన పత్రిక 4 అందరికి కలిసి చదువుతాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది. ప్రసవేదన పడుతున్నాను అని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏ స్టేజ్లో ఉన్నట్టు? ఇంకా బిడ్డ బయటకు కూడా రాలే, పిండంగా ఉన్నామని అర్థం. అంటే జన్మ కూడా రాలేదు, పిండంగా ఉన్నామని అర్థం. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట అనంటే 8 నుండి, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూలపాటులను తట్టు మరలా తిరగనేలా, మునుపటి వాళ్ళే వారిని దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఒకప్పుడు అన్యులం, దేవుని ఎరగని వారం, అన్ని సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, దినాలు పాటించినటువంటి వారం. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు, మనకు స్వాతంత్రం ఇచ్చారు, విడుదల చేశాడు. కానీ వాటిని మానుకోలేకపోతున్నాం.
ఆ దినాల దగ్గరికి వచ్చేసరికి లేనిపోని భయం ఏంటో మరి అర్థం కాదు. ఆ పొయ్యోడు బాగానే పోతాడు, పొయ్యినోడు తిప్పలు పెట్టిపోతాడు మనకు. నాకు 3వ రోజు చేస్తావా, 11వ రోజు చేస్తావా, ఎప్పుడు చేస్తావా, లేకపోతే ఇంటికి వచ్చేస్తాను అంటాడంట. ఏం భయాలు మనకు? దినాలు, మాసాలు, ఆచారాలు, సాంప్రదాయం, ఇది ఒకటి ఉదాహరణ మాత్రమే. అన్య సంబంధమైన ఏ ఆచారమైనా, ఏ సాంప్రదాయమైనా నువ్వు పాటించేదానికి పూనుకుంటున్నావు అని అంటే అది నీ ఎదుగుదలకు ఆటంకం. గుర్తుపెట్టుకో. ఎంతగా నేను ఎదగకుండా చేస్తుందంటే నువ్వు ఇంకా పిండంగా ఉండేటట్టుగానే చేస్తుందంట. క్రీస్తు స్వరూపం ఎందేర్పడు పర్యంతం నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. ఇది నా శత్రు దాడి. వాడు యుద్ధం చేసే విధానం ఏంటంటే ప్రోత్సహిస్తాడు మనల్కి. శరీర సంబంధిగా ఉండు, అజ్ఞానంగా ఉండు, ఆచారాలు సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటించు. ఇది వాడు మనకు నేర్పించేది. తద్వారా నీకు తెలియకుండా నీ ఎదుగుదలను వాడు ఆటంకపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు యుద్ధం దేని మీద చేయాలి చెప్పండి? యుద్ధం దేని మీద చేయాలి? మన శరీరం మీద చేయాలి, మన అజ్ఞానం మీద చేయాలి, మన ఆచార సాంప్రదాయాల మీద చేయాలి. యుద్ధం చేస్తామా, ప్రేమిస్తామా? నీ ఆచార సాంప్రదాయాల మీద యుద్ధం చేస్తావా, ప్రేమిస్తావా? చేస్తావా? ఆలోచించుకోవాలి. యెషయా గ్రంథం చివరిగా 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. యూదా వంశములో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. మీదికి ఎదిగేదానికి ముందు క్రిందికి వేరు తన్ని, రూటెడ్ లైఫ్, క్రిందికి వేరు తన్ని. వేరు తన్నేటువంటి జీవితం దేని గురించి మాట్లాడుతుంది అని అంటే రహస్యంగా మన ప్రభుతో మనకున్నటువంటి రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతుంది. రహస్యంగా మనం చూడండి, మీరు మందిరానికి వచ్చారంటే అందరికీ బాగా తెలుసు వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు అని తెలుసు. అంటే బహిరంగంగా ప్రభుత్వం మనకున్న రిలేషన్షిప్ అనేది వీటి ద్వారా తెలుస్తుంది. కానీ రహస్యంగా మన ప్రభుత్వం మనకున్నటువంటి రిలేషన్షిప్ ఎక్కడ తెలుస్తుంది అని అంటే నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ దేవునికి నువ్వు చేసే ప్రార్థన, నీ దేవునితో నువ్వు గడిపేటువంటి సన్నిధి, ఆయనతో గడిపేటువంటి సమయం, అది రహస్యంగా ఉంటుంది. సర్వసాధారణంగా మనం రహస్యంగా చేయడానికి ఇష్టపడం కదా. ఒకవేళ ఇంట్లో కూడా చేసినా కూడా బహిరంగంగా తలుపు తెలిసి ఈ భక్తుడు చాలాసేపు నుంచి ప్రార్థన చేస్తున్నాడు అని అనిపించుకునేటట్టు మనం చేస్తాం. నువ్వు అది కాదు, ఇంటర్నల్గా రహస్యంగా నీ ప్రభుతో నువ్వు ఎంత గడుపుతావు, ఎంత డీప్గా ఆయనను తెలుసుకోవడానికి ఇష్టపడతావు అన్న దాని మీద నీ ఆత్మీయమైన ఎదుగుదల ఆధారపడి. కనుక సైతాన్ని మనకు ప్రోత్సహించేది ఏంటంటే మనుషులకు కనపడేటట్టుగా భక్తిగా ఉండు. వాళ్ళు చూసినప్పుడు బైబిల్ చదువుతున్నట్టుండు, వాళ్ళు చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నట్టుండు, వాళ్ళు చూస్తున్నప్పుడు చక్కగా బైబిల్ పట్టుకొని మందిరానికి పోతున్నట్టుండు. కానీ ఒంటరిగా ఉంటావే, ఏకాంతంగా ఉంటావే, అప్పుడు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు. అంటే వేరు లేదు. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి లైఫ్ ఎక్కువ కాలం ఉండదు, ఆ మొక్క బలంగా ఉండదు. అది వేరు లేనందున ఏమైందంట, సూర్యుడు ఉదయించగానే మాడి ఎండిపోతుంది, మాయమైపోతుంది. నీ భక్తి జీవితం ఒక దినాన దేవుడు బయలుపరుస్తాడు. శ్రమ, ఇబ్బంది, కష్టము, వ్యాధులు, బలహీనతలు నీ మీద ఆవరించగానే రూటెడ్ లైఫ్ లేదు, వేరుపారిన జీవితం లేదు కాబట్టి ఎండిపోవడం ప్రారంభిస్తావు. నిన్ను బలపరచడానికి, నీకు సారం ఇవ్వడానికి, ఎంత సమృద్ధి అయినటువంటి జీవమైన నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వేరు పారడం నీ వంతు, స్వీకరించడం నీ వంతు. ఆయన ఆ జీవాన్ని నువ్వు ఎంత పొందుతావు అన్న దాని మీద నీ లైఫ్ ఎంత స్థిరంగా ఉంటుంది అన్నది
ఎంత ఎదుగుతావు అన్నది ఆధారపడి ఉంది. కనుక రూటెడ్ లైఫ్, వేరుపారేటువంటి జీవితం మనకెంత అవసరం. కనుక దావీదు అంటున్నాడు, నాకు బలం ధరింపజేసేవాడు ఆయన, నన్ను యథార్థ మార్గాన అనగా పరిపూర్ణతలోనికి నన్ను నడిపించేవాడు ఆయన. ఈ పరిపూర్ణతలోనికి నడిపించేటువంటి ప్రక్రియలో నన్ను నడిపిస్తున్నాడు, నన్ను ఎక్కిస్తున్నాడు, నాకు యుద్ధం నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా యుద్ధం చేయాలో చెప్తాడు, దేని మీద యుద్ధం చేయాలో చెప్తాడు. తద్వారా నేను నా శత్రువులను అణచగలుగుతున్నాను, స్వాధీనపరచుకోగలుగుతున్నాను, నా పాదాల క్రిందికి తెచ్చుకోగలుగుతున్నాను. అందుచేతనే నేను వర్ధిల్లగలుగుతున్నాను, సంపూర్ణతలోనికి రాగలుగుతున్నాను. కనుక ఈ మాటలు మనం దృష్టిలో పెట్టుకుందాం. దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి తీసుకొని రావడం ఆయన దయాపూర్వక సంకల్పం. సంపూర్ణత అంటే ఏంటి? మనం ఏమై ఉండాలని దేవుడు అనాది కాలంగా సంకల్పించాడో ఆ రీతిగా ఉండడం. నేను అపోస్తలుగా ఉండాలనుకున్నాడా? కాపరిగా ఉండాలనుకున్నాడా? సువార్థికులుగా చేయాలనుకున్నాడా? ఒక డీకన్గా చేయాలనుకున్నాడా? ఒక పెద్దగా చేయాలనుకున్నాడా? ఏమి చేయాలనుకున్నాడో ఆ స్థితిలోనికి రావటం, నేను వచ్చాను అన్నటువంటి భరోసా నీకు రావటం. ఆ ప్రక్రియలో ప్రభు నిన్ను నడిపిస్తాడు తన బలం చేత, నిన్ను ఎక్కిస్తాడు తన బలం చేత, నిన్ను యుద్ధం నీకు నేర్పిస్తాడు, తన బలం చేత నువ్వు విజయం సాధించినట్టుగా చేస్తాడు. కనుక ఈ ప్రక్రియ గుండా మనం వెళ్తున్నప్పుడు అవసరమైన బలం ఆయన మనకు ధరింపచేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.